మరి ఆయన ఇచ్చినటువంటి విలువైన సమయమున తన మాటల చేత మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో పేతురు గారు చాలా ఉన్నతమైన మాటను తెలియచేస్తూ ప్రతి క్రైస్తవుడి మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యత. ఎందుకంటే ఈరోజు బాధ్యతాయుతము లేని జీవితాన్ని క్రైస్తవులు గడుపుతున్నారు. రావటం వెళ్ళిపోవటం, ఏదో ప్రార్థన చేయటం, కానుకనివ్వటం, రొట్టె ద్రాక్ష రసంలో పాల్గొనటం, మరి నేను దేవుని సన్నిధిలో పాల్గొన్నాను అనేటువంటి ఒక పై సంతృప్తితో గడిచిపోతున్నటువంటి ఈ క్రైస్తవ భక్త జనాంగానికి పేతురు గారు ప్రతి క్రైస్తవుడి మీద పెట్టినటువంటి బాధ్యత, ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పై మాటలకు పరిమితమైపోయినటువంటి క్రైస్తవ సమాజానికి ఒక బాధ్యత, కుటుంబములో తండ్రిగా, భార్యగా, భర్తగా ఎలా వారి ధర్మాలను నిర్వర్తించాలో సంఘములో కూడా ప్రతి విశ్వాసికి బాధ్యత ఉంది, ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని నెరవేర్చాలి, పాటించాలి, బాధ్యతను నెరవేర్చాలి. అది ఎవరికి వారుగా తీసుకోవలసినటువంటి ఒపీనియన్ క్రీస్తు ద్వారా. అది పేతురు గారు మాట్లాడుతూ పేతురు గారు రాసినటువంటి 2వ అధ్యాయము 9వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనలను చేశాడట. ప్రియులారా, మనకి దేవుడిచ్చినటువంటి బాధ్యత చాలా గొప్పది. రాజులైన యాజక సమూహం అంటే యాజకుల జాబితాలో చేర్చాడు. ఎవరిని? మనలను కదా. ఆ లిస్ట్ చదవండి ఒకసారి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకై ఏర్పరచబడిన, మొదటిది ఏర్పరచబడిన వంశముగా, రాజులుగా, ఆ రాజులలో యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవునికి ఆస్తి, దేవుని సొత్తు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చాడో చూడండి ఒకసారి. ఈ దేని ద్వారా? కేవలం యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానాల యందు బాప్తీసం తీసుకున్న కారణం చేత ఆయన మనకిచ్చినటువంటి ఈ పరపతి, ఈ హోదా, రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. ఇందులో ఏ క్వాలిఫికేషన్కైనా తగిన లక్షణాలు మనలో ఉన్నాయా? ఆలోచించండి. రాజుల జాబితాలోనికి చేరాలంటే, రాజులుగా మనం పిలువబడాలంటే ఊరికొస్తుందా? రాజరిక వ్యవస్థ, రాజుల పరిపాలనలోనికి మనం వెళ్ళగలిగితే, ఒకప్పుడు ప్రభుత్వ పాలన లేదంటే ప్రజా పరిపాలన లేనప్పుడు రాజుల కాలాలు ఉండేటివి కదా. నవాబుల కాలం రాజులు, వాళ్ళని రాజులు అనేవాళ్ళు, నవాబులు అనేవాళ్ళు. అంతకుముందు రాజులు కాకతీయులు, మరి అఫ్ఘర్ రాజులు, వీళ్ళందరూ పరిపాలించారు కదా, ముస్లిం రాజులు వీళ్ళంతా. అయితే ఈ రాజుల పరిపాలన ఎలా ఉంటుంది చెప్పండి? రాజు అనంగానే ఏ హోదా ఉంటుంది? అన్యుడిగా ప్రజల మధ్యలో సంచారం చేసే జీవితమా, లేదంటే ఒక సామాన్యుడు కలవటానికి సాహసించని జీవితమా? చాలా గొప్పది. రాజులు అంటే, రాజరిక వ్యవస్థ అంటే చాలా గొప్పది.
ఆ రాజరిక వ్యవస్థ ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు సామాన్యులు అతని దగ్గరికి రావాలంటే చాలా కష్టపడాలి. ఒకప్పుడు కవి శ్రీకృష్ణదేవరాయల సన్నిధిలో చాలా ఉన్నతమైన పేరును సంపాదించినటువంటి వాడు వికట కవి. ఎవరైనా? తెనాలి రామకృష్ణుడు. ఆ తెనాలి రామకృష్ణ కవి, వాస్తవానికి ఆయన కవి. కవి అంటే మామూలుగా ఉంటాడా? ఆయన పదాలు, ఆయన విశ్లేషణ, ఆయన మాట తీరు, ఆయన హుందాతనం ఏ విధంగా ఉంటుంది? చాలా మర్యాదగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ఆయన పదాలు మాట్లాడుతుంటే కూడా వినసొంపుగా ఉంటాయి. ఆయన మాట్లాడుతుంటే. అలాంటి ఆయన రాజు యొక్క దర్శనం కోసం చాలా కాలం వేచి చూశాడు. ఎవరు? కవి. కవి అంతట ఆయన, చక్కగా పదాలు వల్లించగలిగిన ఆయన, వికట కవి అని పేరుగాంచినటువంటి ఆయన, మన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక రాజును దర్శించుకోవాలి అంటే, రాజు యొక్క సన్నిధిలో, రాజు యొక్క సంస్థానంలో తను కూడా ఒక కవిగా చేరాలి అంటే చాలా ప్రయాసపడ్డాడు. ఒక కవికే అంత ప్రయాస అయితే చాలా కష్టం. అంటే రాజును కలవాలంటే కవులు, పెద్ద పెద్దవారు, గొప్పవారు, ధనికులు అనుకున్నటువంటి వారు కలవాలంటే కూడా చాలా కష్టం. అలాంటి హోదా రాజు. ఏ కష్టం లేకుండా మనకిప్పుడు ఏమిచ్చాడు? కదా! ఏ కష్టం లేకుండా ఏమైనా కష్టపడ్డామా? ఏ రాజ్యం మీదకైనా దండెత్తుకొని పోయామా? ఆ! పోనీ మనల్ని ఎదిరించే సాతానుని ఏమైనా ఓడించామా మనం? ఏం జేయలేదు. ఏం జేయక ఒత్తిగా, కదా! తేలికగా ఏ స్థానం ఇచ్చాడు మనకి? రాజులైన యాజక సమూహం. ఓ హోదా ఇచ్చాడు. కదా! ఇదొకటైతే, ఇంకొకటి ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన వంశాలు ఏ విధంగా ఉంటాయి? ఆ! ఏర్పరచబడిన వంశాలు ఒక ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగుంటాయి వాళ్ళు. కదా! ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగుంటారు వాళ్ళు. వాళ్ళు సామాన్యులతో కలవరు. ఆషామాషా వారితో మాట్లాడరు. ఆషామాషా వారితో స్నేహం కలిగుండరు. వాళ్ళ పరపతి, వారి హోదాకు తగ్గట్టుగా స్పెషాలిటీగా వాళ్ళు కూడా స్పెషల్‌గా కనబడుతుంటారు. ఒక స్పెషల్ ఐటెమ్‌గా వాళ్ళు కనబడుతుంటారు. అలా స్పెషల్‌గా రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, పరిశుద్ధమైన జనముగా. ఏమైనా పరిశుద్ధమైన లక్షణాలు మనలో ఉన్నాయా? ఈ క్వాలిఫికేషన్స్‌కి ఏమైనా మన జీవితాలు ఏమైనా దగ్గరగా ఉన్నాయా? ఏం లేదు అస్సలు. పొంతన లేదు. ఆ పదాలకు మన జీవితానికి అసలు పొంతన లేదు. అయినా దేవుడు మనల్ని ప్రేమించి, తన ఉచితమైన ప్రేమ చేత ఈ క్వాలిఫికేషన్, ఈ పరపతి, ఈ హోదా, ఈ స్థాయి దేవుడు మనకిచ్చాడు. కదా! ఇచ్చిన ఈ స్థాయిలో మనం ఏం చేయాలట? ఈ స్థాయిని నువ్వు సంపాదించుకోకుండా రాజుగా నిన్ను నియమించాడు. ఏ యాజకత్వపు లక్షణాలు నీలో లేకపోయినా యాజకుడిగా నిన్ను నిలబెట్టాడు. పరిశుద్ధమైన జనాంగంగా నీవు లేకపోయినా అపవిత్రతమైన జీవితం, కలంకమైన జీవితం, మలినమంటించుకున్న జీవితం, పాప పంకిలమైన జీవితాన్ని అయినా దేవుడు నిన్ను ప్రేమించి పరిశుద్ధ జనాంగంగా చేర్చాడు. ఏర్పరిచాడు. ప్రత్యేకంగా అందరిలో నుంచి నిన్ను పిలిచి, ప్రత్యేకంగా పిలిచి సెపరేట్ చేశాడు నిన్ను. ఏర్పాటు చేశాడు. అలా సెపరేట్ చేసి ఒక సంఘములోనికి చేర్చి, ఒక ప్రత్యేకమైన జనాంగముగా మార్చి, ఒక హోదా, సంఘములో ఒక పరపతి, ఒక స్థాయి, ఒక స్టేటస్ మనకిచ్చి, ఆ ఇచ్చినటువంటి ఈ బాధ్యతలు ఏం చేయమంటున్నాడు? మీరు ఎక్కడి నుండైతే వచ్చారో, ఆ! కదా! ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికొచ్చినటువంటి మీరు ఏం చేయాలట? ఆయన గుణాతిశయములను ప్రచురం చెయ్యాలి. మనకిచ్చినటువంటి బాధ్యత, ఈ స్టేటస్ ఎందుకంటే, ఈ హోదా ఎందుకంటే, ఆయన గుణాతిశయములను ప్రచురము చెయ్యాలి. ప్రియులారా ఆలోచించండి. అంటే
నిన్ను రాజుగా, యాజకుడిగా, ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ జనముగా, నిన్ను దేవుని సొత్తైన ఆస్తిగా తను సొంతం చేసుకొని నిన్ను తన దగ్గర పెట్టుకున్నది ఎందుకంటే, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. మరి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటానికి అంధకారములో నుంచి, చీకటిలో నుంచి, మలినములో నుంచి, పాపములో నుంచి దేవుడు మనల్ని తీసుకొనొస్తే, వచ్చినటువంటి ఈ చోటుని ఏ విధంగా మనం వాడుకుంటున్నాము? ఏ విధంగా వాడుకుంటున్నారు? ఎవరికిష్టమైనట్టుగా వాళ్ళు వాడుకుంటున్నారు సంఘాలలో దేవుడిచ్చిన హోదా. ఈ హోదా ఏమైపోయిందంటే, వారి ప్రతిష్టకు కదా! వారి వారి పేరుకు తగ్గట్టుగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో పేరు ప్రతిష్టలకు దీనిని ఆపాదించుకుంటున్నారు ప్రియమైన వాళ్ళరా. నేను సంఘంలో ఎవరినో తెలుసా? చెప్పు ఎవరవు నువ్వు? చీకటిలో, మలినములో, ఒక రొచ్చులో పొర్లాడిన నీ జీవితాన్ని తీసుకొనొచ్చి సంఘములో చేరిస్తే, సంఘములోనికొచ్చిన తర్వాత నేనెవరో అబ్బో! అనే స్టేటస్ వచ్చేసిందా నీకి? అంత తెగింపా? ఈరోజు చూడండి సంఘాలలో ఎంత మూర్ఖత్వపు ఆలోచనలతో, మూర్ఖత్వపు మొండితనంతో బ్రతుకుతున్నారు ప్రియమైన వాళ్ళారా. ఒక పెద్దగా, ఒక యవనస్తుడిగా, ఒక సంఘ సేవకుడిగా, ఒక సంఘ పరిచారకుడిగా, సంఘ బాధ్యతలో ఒక స్థాయి నీకిచ్చాడంటే, నేనెవరో నీ గొప్ప గురించి చెప్పుకోవటానికి గాదు. ఆయన గొప్పతనాన్ని నువ్వు చెప్పటానికి. దేవుని గొప్పతనాన్ని చేయటానికి నిన్ను గొప్ప చేస్తే, ఈరోజు సంఘములో మన గొప్పలే ఎక్కువైపోయాయి ప్రియమైన వాళ్ళరా. గొప్ప చెప్పకపోతే ఏమైపోతుందో తెలుసా? ఈరోజు సంఘాలలో కదా! సంఘాలలో అదే గొడవలు, అవే పేరుకు తగ్గ పేరుకు పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి ఏవైనా కార్యాలు జరిగాయనుకోండి, లేదంటే వారి పేరుని ఏమైనా మాట్లాడలేదనుకోండి, ఎత్తలేదనుకోండి, నా పేరు చెప్పలేదు, నా పేరు చెప్పలేదని చెప్పేసి, నీ పేరు అంత ఉన్నతమైనదనుకుంటున్నావా? అసలు నీ పేరుకు చెప్పుకోవడానికి గూడా ఎన్నిక లేని జీవితం నీ పేరు. అలాంటి ఎన్నిక లేని జీవితాన్ని తీసుకొనొచ్చి సంఘములో ఒక స్థాయినిస్తే, ఆ స్థాయి గురించి చాలా చీప్ ట్రిక్స్ వాడుతున్నారు ప్రియమైన వాళ్ళ సంఘాలలో. అందుకొరకే సంఘములో నువ్వెలా ఉండాలో తెలుసా? ఆయన గుణాతిశయాలు, ఆయన అతిశయింపబడాలి. ఆయన గుణాతిశయములను, ఆయన గుణాలను అతిశయించేటట్లుగా నువ్వు చేయాలి. అంతేగాని నీకు నువ్వుగా అతిశయించుకోవటం ఏంటి? నీకు నువ్వుగా అహముతో రగిలిపోవటం ఏంటి? నీకు నువ్వుగా గర్వపడటం ఏంటి? దేవుడు గర్వపడేలా ఆయన, దేవుడు గర్వించేలా, దేవుడు అతిశయించేలా, నిన్ను బట్టి నిన్ను దేవుడు తీసుకొనొచ్చి సంఘములో నిలబెట్టినందుకు, ఇదిగో పలానా మనిషిని నేను సంఘములో నిలబెట్టాను, వీడికి నేను పలానా స్థానాన్ని ఇచ్చానని చెప్పేసి నిన్ను గురించి దేవుడు అతిశయించేలా ఆయన గుణాతిశయాలను ప్రచురించాలే కానీ, మనుషులు తమ గుణాలను, తమ గొప్పలను, తమ పరపతి అనేక మందిలో ప్రచురింపబడాలి, ప్రకటన చేయబడాలి అనేటువంటి ఆలోచనతో క్రైస్తవ్యం అనేటువంటి పదాన్ని చాలా తేలికగా వారి స్థా స్వార్థపు ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు ప్రియమైన వాళ్ళరా. మరొక మాట ఇదే అధ్యాయములో రాసినటువంటి పేతురు గారు రాసినటువంటి అదే మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో మాట్లాడతాడు చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏం చేయాలటన్నా? ఏం చేయాలటమ్మా? దేవుణ్ణి మహిమపరచాలట. ఏ పేరును బట్టి? ఏ పేరును బట్టి? నీకు ఉచితముగా క్రైస్తవుడనే బిరుదునిచ్చాడు కదా!
ఉచితముగా రాజులైన యాజక సమూహం అనే బిరుదునిచ్చాడు గదా! ఉచితముగా ఏర్పరచబడిన జనాంగం అని బిరుదునిచ్చాడు గదా! ఈ బిరుదును బట్టి దేవుణ్ణి ఏం జేయాలట? దేవుణ్ణి మహిమ అనుకుంటున్నామంటే, మన మహిమ తెలియచేయాలి. మన మహిమ తెలియపరచబడాలి అనేటువంటి ఆలోచనతో ఈ పేరును మన మహిమ కోసం వాడుకుంటున్నాం ప్రియమైన వారలారా. ఈరోజు చాలామంది క్రైస్తవ సంఘాలలో ఇలాంటి పొరపాటుతోనే తమ జీవితాన్ని గడుపుతున్నారు. క్రైస్తవుడు అనేటువంటి నీకు ఆ పేరు రావటం వెనకాల ఏమైనా కష్టపడ్డామా? ఏం కష్టపడలేదు. మనం ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా! నట సామ్రాట్. ఆయన బిరుదు నట సామ్రాట్ అంటారు. ఇంకొక మంచి బిరుదు ఉంది ఆయన. ఏం పేరు? ఇంకొక బిరుదు కూడా ఉంది ఆయనకి. ఏ ఏ బిరుదు ఉంది? విశ్వ ఏదో ఉంది ఆయనకి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. అలా ఆ పదాలు చూడండి. విశ్వ అంటే విశ్వానికే. తెలుగు నటుడు ఆయన మామూలుగా కాదా? విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆ పేరు ఊరికొచ్చింటది ఆయనకి? ఆ! ఊరికొచ్చిందా? ఆ! మెగాస్టార్. ఆయనకెందుకొచ్చింది పేరు? ఆ! ఆయన ఇంట్లో ఉన్నందుకొచ్చిందా? ఆయన కష్టపడ్డందుకే కదా వచ్చింది. తనలో ఉన్న కళను చూపించినందుకే కదా వచ్చింది. అలాగే 'సచిన్ టెండూల్కర్' క్రికెట్‌కి ఆయన తండ్రి లాంటి వాడు అని అంటారు. కి ఉచితంగా వచ్చిందా పేరు? రాలేదు. 'మహాత్మా గాంధీ' మహాత్ముడు అనేటువంటి పేరు ఆయనకెందుకొచ్చింది? ఆ! ఇంట్లో కూర్చొని ఆయన బట్టలు నేర్చుకొని ఉంటే వస్తుందా ఆయనకి? ఏం చేశాడాయన? వచ్చాడు, బయటికొచ్చాడు, సమాజాన్ని చూశాడు, బానిస బ్రతుకులో ఉన్నటువంటి నా దేశాన్ని విడిపించాలనుకున్నాడు, పోరాటాలు చేశాడు, చెంపదెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు కదా! ఎన్నో నిందలు పొందాడు. అన్ని నిందలు పొంది, అవమానాలు పొంది, ఆఖరిగా చచ్చిపోయిన తర్వాత ఆయనకేమిచ్చారు? మహాత్ముడు అనే బిరుదిచ్చారు. ఒక బిరుదు రావాలంటే, ఒక బిరుదును సంపాదించుకోవాలంటే చాలా కష్టం. అవునా? ఒక బిరుదును సంపాదించుకోవాలంటే, ఒక బిరుదు మన పేరు గిన్నిస్ రికార్డ్‌లో ఎక్కించుకోవాలంటే కష్టం. మన పేరుకు తగ్గట్టుగా మనకు ఏదైతే కళ ఉంటుందో దానికి తగ్గట్టుగా బిరుదును సంపాదించుకోవాలంటే, మన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఇదంతా చేస్తేనే ఒక బిరుదు రావటం లేదు కదా! అలాంటిది క్రైస్తవుడు అనేటువంటి బిరుదునిచ్చాడట నీకు నాకు. క్రైస్తవుడు అనేటువంటి బిరుదునిచ్చాడట. ఆ బిరుదును సంపాదించుకోవటానికి మీరేం చేశారు చెప్పండి? ఏం కష్టపడ్డా? నేనేమైనా కష్టపడ్డానా? మీరేమైనా కష్టపడ్డారా? ఏం కష్టపడ్డారు? నీళ్ళలో మునిగొచ్చినందుకు ఇచ్చినాడు అంతే ఇది. అంతకంటే ఏం చేసిండు చెప్పండి? మనం ఏం గొప్ప పని చేసినాం? కదా! నీళ్ళలో మునిగినందుకు క్రైస్తవుడనే బిరుదిచ్చాడు అంతే. ఇంకేం కష్టపడ్డాం చెప్పండి? మనం ఏం కష్టపడలేదు. ఏం కష్టపడకపోయినా క్రైస్తవుడనే బిరుదునిచ్చాడు. ఏర్పరచబడిన వంశం అని ఇచ్చాడు. దేవుని సొత్తుగా, ఆస్తిగా తన సొంతం చేసుకున్నాడు. ఇన్ని బిరుదులు మనకిస్తే, ఆ బిరుదులు తేలికొచ్చాయి కాబట్టి అలుసైపోయాయి మనకవి. కష్టపడి వచ్చినటివైతే ఏదైనా దానికి విలువ ఉంటుంది మనకి ఏదైనా గాని. అవునా గదా! కష్టపడితే గాని ఒక రూపాయిని మనం జోబులో పెట్టుకోం. ఓ రూ. 200 కష్టపడకుండా వచ్చాయనుకోండి. ఆ! ఏమంటాం? పద చికెన్ బిర్యానీ తిందాం అంటాం. కష్టపడితే నా భార్య ఉంది, నా పిల్లలున్నారు, ఫీజులు అవన్నీ గుర్తుకొస్తాయి కష్టపడితే. గుర్తుకొస్తే అవి ఊరికనే వెళ్ళిపోతాయి అవి గూడా. కదా! ఈరోజు మనకు ఊరికిచ్చాడు దేవుడు క్రైస్తవుడనే బిరుదు. ఏం కష్టపడకపోయినా ఇచ్చాడు. మరి కష్టపడకపోయినా ఒక బిరుదు, ఒక స్టేటస్సు, ఒక హోదా, సంఘములో నీకంటూ ఒక స్థాయి, ఈ స్థాయినిస్తే ఆ స్థాయి ఎలా వాడుకుంటున్నారు? ఎలా వాడుకుంటున్నారు? ప్రియులారా ఆలోచించండి. వారి గొప్పల కోసం, వారి వంశ పేరు ప్రతిష్టల కోసం, వారి పేరును అనేక మందిలో సర్వ సమాజములో వినిపించాలన్నటువంటి బూరలతో ఉదించాలన్నటువంటి ఆలోచనతో ప్రియులారా ఎందుకు కాదు క్రైస్తవుడిగా నిన్ను సంఘంలోనికి చేర్చింది. ఆయన అతిశయింపబడాలి.
దేవుడు గర్వపడాలి. దేవుడు నిన్ను సంఘములోనికి చేర్చినందుకు శభాష్! నేనొక మంచి పని జేశాను. ఒక మంచి సేవకుడు నేను పట్టుకున్నాను అని జెప్పేసి నన్ను చూసి దేవుడు అతిశయింపబడాలి. అంతేగాని ఊరికిచ్చాను గదరా వీడికి స్థానం. అనవసరంగా అప్పుడప్పుడు అంటుంటాం గదా! తీసుకొనొచ్చి కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినా ఆ! కనకపు సింహాసనం బంగారుదే. కానీ సింహం అది దాని మీద కూర్చున్నది మాత్రం ఎవరట? బంగారుకు దగ్గ జీవితం లేనోడు. ఎవడు? కుక్క. విలువుంటుందా? సింహాసనం విలువ కూడా పోతుంది. అవునా? ఈరోజు క్రైస్తవుడు అనేటువంటి ఆ పేరుకున్నటువంటి ఆ మర్యాదను కూడా తీసేస్తున్నారు ప్రియమైన వాళ్ళరా మనుషులు తమ జీవితాలను బట్టి. వారికుంటున్నటువంటి ఆ ఆలోచనలను బట్టి క్రైస్తవుడంటే ఇలాంటోళ్ళ క్రైస్తవులు ఇంత చీప్ ట్రిక్స్ వాడతారా? అనేటువంటి చాలా హీనమైనట్టుగా జనులు ఆలోచించేటట్టుగా మార్చేస్తున్నారు క్రైస్తవుడనేటు. ప్రియులారా ఆలోచించండి. అందుకొరకే దేవుడు సంఘములో మనల్ని చేర్చాడంటే ఆయన గుణాలను ప్రచురం చేయాలి. ఆ బాధ్యత. ఆయన లక్షణాలను ప్రచురం చేసేటువంటి బాధ్యత మనకిచ్చాడు. మరి వచ్చిన తర్వాత ఆయన గుణాలను ప్రచురం చేస్తున్నామా క్రైస్తవుడిగా? ఆయన లక్షణాలను మనం ప్రచారం చేస్తున్నామా? అంటే ప్రచురించటం లేదు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు 4 గోడల మధ్యలకు పరిమితమవుతున్నారు. ప్రార్థనలకు మాత్రమే పరిమితమవుతున్నారు. పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తే సరిపోతుందిలే అన్నటువంటి ఈ ఆలోచనతో సంఘములో పరిమితమవుతున్నారే కానీ, ఆయన గుణాలను, ఆయన సేవను చెయ్యాలి అనేటువంటి దృక్పథం ఎవరికీ లేదు. ఆయన సేవ చేయటానికొచ్చిన వాళ్ళం మనం. ఆయన పరిచర్య చేయటానికొచ్చిన వాళ్ళం మనం. పెళ్లి చేసుకున్నారు. భార్యగా ఒక కుటుంబంలోనికొచ్చావు. వచ్చిన తర్వాత ఏం చేయాలమ్మా? ఆ! కదా! ఇంట్లో నీకంటూ భార్యగా బాధ్యతుంది. ఆ బాధ్యత, నీ సేవ తల్లికి తల్లికి, తండ్రికి, కుటుంబం దగ్గర ఎలాగైతే చేశావో, అలాగే అత్తగారింటికొచ్చిన తర్వాత ఏం చేయాలిక్కడ? భార్యగా నీ సేవలు అత్త, మామలకు, భర్తకు, ఆ కుటుంబ సభ్యులకు నువ్వు అందించాలి. అది నీ బాధ్యత. కదా! బాధ్యత విస్మరించిందనుకోండి ఏమంటారు? మంచి భార్యగా ఫీల్ అవుతాడా భర్త? హ్మ్. ఎప్పుడైతే అడుగు పెట్టావో నా కుటుంబం నాశనమైపోయింది. అక్కడి నుంచి విరక్తి మాటలు కదా! ఇప్పుడు మనం కూడా సంఘములోనికి అడుగు పెట్టామంటే నీ వలన జరగవలసిన సేవా జీవితం ఒకటుంది. బాధ్యత ఉంది. దాన్ని నిర్వర్తించాలి. దాన్ని చెయ్యాలి. అది చెయ్యటానికే వచ్చిన వాళ్ళం. అది చెయ్యకపోతే సంఘములో బాధ్యత ఎందుకు? భార్యగా సేవలందించకపోతే భార్య హోదా ఎందుకసలే? కదా! ఆలోచించండి ప్రియమైన వారు. బాధ్యత లేని జీవితాల్లో అందులో గౌరవ మర్యాదలుండవు. గౌరవ మర్యాదలు అస్సలుండవు ప్రియమైన వాళ్ళరా. కనుక మనం ఎప్పుడైతే కుటుంబములో మన బాధ్యత ఎప్పుడైతే నిర్వర్తిస్తామో, మనకంటూ కుటుంబ సభ్యులు వీడు పని చేస్తాడులే, తెచ్చిస్తాడులే అనేటువంటి ఒక మంచి మర్యాద ఇస్తారు. తిని బయట తిరుగుతున్నామనుకోండి, ఐటీ, బీటీ ఇంట్లో తిని బయట తిరగడం. అట్లా చేస్తున్నారనుకోండి, ఏమంటారు చెప్పండి? ఎంత కన్నవారైనా వెనకేసుకొస్తారు. ఎన్నాళ్ళు వెనకేసుకొస్తారు? ఏదో ఒక రోజు "అరేయ్! ఎన్నాళ్ళు పెట్టాలిరా నీకు తిండి? ఎన్నాళ్ళు పెట్టాలిరా? ఒకరోజు నువ్వు చచ్చినోడివి కాదు" అనంటారు. ప్రియులారా ఆలోచించండి. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులే మన వలన విరక్తి చెందినప్పుడు "అరేయ్! నువ్వు చచ్చిపోతే బాగుంటుంది కదరా! అనవసరంగా నిన్ను కన్నాను. ఇలాంటి వాడివయ్యుంటే పురిట్లోనే నిన్ను చంపించేవాడిని." ప్రియులారా మరి దేవుడు మనకంటూ ఒక హోదానిచ్చి, మనకంటూ ఒక పునర్జన్మనిచ్చి, బాప్తిస్మం ద్వారా నూతన జన్మనిచ్చి,
అది నిలుపుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరంగా ఇచ్చి ఇంత పెద్ద వ్యవస్థను మన కొరకు ఏర్పాటు చేస్తే మనం దేనికోసం వాడుకుంటున్నాం చెప్పండి సంఘాన్ని? ఈరోజు సంఘాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం చాలామంది అలా వాడుకుంటున్నటువంటి సంఘాలు. అందుకొరకే ప్రతి సంఘములో మనం చూస్తే వ్యక్తిగత ప్రయోజనాల కొరకే గొడవలు జరుగుతుంటాయి అన్నీ. దేవుని సేవా పరిచర్య నిమిత్తమే ఉండవు గొడవలు. దానికెంత అయింది ఖర్చు, దీనికెంత అయింది ఖర్చు, నువ్వెంత తిన్నావు, నేనెంత తిన్నాను కదా, ఈ లెక్కలు ఉంటాయే కానీ పలానా మీటింగ్కి ఇంత ఖర్చు అయింది, పలానా సభలో ఇంత ఖర్చు అయింది, దీనికి అందరం మనం వెళ్ళిపోయాం కదా, దీన్ని బట్టి మనం చాలా ఫీల్ అవుతున్నాం, ఆనందంగా ఉన్నాం, కాబట్టి మనం గొప్పగా సంఘములో ప్రకటన చేద్దాం దీని గురించి అని గొప్పగా చెప్పుకునే కార్యక్రమాలు ఏమున్నాయి? ఏమి లేవు ప్రియమైన వారలారా. పేరుకు మాత్రం సంఘాలు గొప్పగా ఉన్నాయి, పనులలో మాత్రం చాలా నీరసించి నడుస్తున్నాయి ప్రియమైన వాళ్ళ సంఘాలు. కనుక దేవుడు చిన్న సంఘాలైన, అందుకొరకే చిన్న సంఘాలను దేవుడు చాలా చోట్లలో మనం చూడగలిగితే కదా, అభయం ఎవరికి ఇస్తాడు దేవుడు? బలం ఉన్నోనికి ఇయ్యడు. 99 మంది ఉన్నారంట, వాళ్ళందరిని పక్కన పెట్టేసి ఎవరి కోసం పోతున్నాడట? ఒకే ఒక్క గొర్రె. ఎక్కడైతే 2, 3 కూడుకుంటారో అక్కడ నేనుంటా. చాలామంది గొప్పగా అందరున్న చోట, చాలా ఆడంబరాలు ఉన్న చోట దేవుడు ఉంటాడులే, అక్కడలే దేవుని సేవ, అది దేవుని సేవ అని గొప్పగా చెప్పుకుంటుంటారు. అక్కడ కాదు దేవుడు ఉండేది. చిన్న మంద, నేను నీతో ఉన్నాను, నీవు భయపడకు. కనుక ప్రియులరా, చిన్న మందలో ప్రొటెక్షన్ ఉంటుంది, పెద్ద మందలో ఏముంటుంది? చిన్న మందలో ఎవరెక్కడికి వెళ్ళిపోతున్నారో అన్నీ పర్యవేక్షించుకోవచ్చు. పెద్ద మందలో ఎవరేం చేస్తున్నాడో తెలియదు, ఎవరితో తిరుగుతున్నాడో తెలియదు కదా, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు, సంఘ సేవకుడు ఏం పట్టించుకుంటున్నాడో తెలియదు, అస్సలు పట్టించుకోరు ప్రియమైన వాళ్ళరా. అదే చిన్న మంది అయితే చాలా సింపుల్గా హాయిగా ఉన్నంతలో సేవ చేసుకుంటాం. కనుక ప్రియులారా, మనము చిన్న మందలో చేర్చబడిన వారమైనా ఆ చిన్న మందలో కూడా దేవుడు మెచ్చిన తన గుణాతిశయములను ప్రచురం చేసే క్యారెక్టర్ మనలో ఉందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. మనము అతిశయించేటట్లుగా కాకుండా దేవుడు అతిశయించే సంఘ బాధ్యతను మనమందరము కలిగి ఉండాలి. ధన్యత మైక్ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ, అలాగే సంఘములో చేర్చబడిన మనమందరము అలాంటి ధన్యతను కలిగి ఉండాలని ప్రేమతో కోరుతూ, మరి కడుమూరు సంఘములో ఉంటున్నటువంటి వారందరూ దేవుని పరిచర్య నిమిత్తమై దేవుడిచ్చినటువంటి హోదా, క్రైస్తవుడు అనేటువంటి బిరుదును ప్రేమతో వాడుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.